ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ చార్జెస్ మే 15th వరకు మాత్రమే. స్ట్రాంగ్ వాయిస్, ఎప్పటికప్పుడు విమర్శల దాడి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా, సోషల్ మీడియాలో అయినా, పబ్లిక్ లో అయినా ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతల అటాకింగ్ తీరే వేరు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రేవంత్ సర్కార్ తీరుపై, కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సర్కార్పై దూకుడుగా దాడికి వెనకాడట్లేదు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా మన్నె క్రిషాంక్ స్కామ్లు, స్కీమ్లు అంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించేస్తున్నారు. దీంతో ఆ ముగ్గురు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ కూడా అన్నింటికీ రెడీ అయిపోయింది. బీఆర్ఎస్ లోని KKK పైనే అధికార పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టిందా? అందుకే కేసులు, అరెస్టుల దాకా వ్యవహారం వెళుతోందా? అధికార కాంగ్రెస్ కు బీఆర్ఎస్ లో ఆ ముగ్గురే టార్గెటా? కేటీఆర్, కౌశిక్ రెడ్డి, క్రిషాంక్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? రేవంత్ సర్కార్ పై విమర్శల డోసును పెంచిన కేటీఆర్. మ్యాటర్ ఏదైనా అధికార పార్టీపై మీడియాలో కౌశిక్ అటాక్. స్కామ్ల పేరుతో రేవంత్ సర్కార్ పై క్రిషాంక్ సోషల్ మీడియా వార్. తెలంగాణలో టార్గెట్ పాలిటిక్స్ ట్రెండింగ్ గా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతున్న రాజకీయ దాడిని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యువ నాయకుడు మన్నె క్రిషాంక్లను కంట్రోల్ చేసేందుకు అధికార పార్టీ పక్కా స్కెచ్ వేసి ముందుకు పోతోంది. ఈ మధ్య కాంగ్రెస్ సర్కార్పై పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాల్లో కేటీఆర్ అటాకింగ్ డోస్ పెంచారు. ఇష్యూ ఏదైనా, సబ్జెక్ట్ మరేదైనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తుతున్నారు కేటీఆర్. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ పై అధికార పార్టీపై కాస్త గట్టిగానే అటాక్ చేశారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజాక్షేత్రంలో పవర్ఫుల్ వాయిస్ వినిపించారు. సభలు, సమావేశాలతో ఎన్నికల మూడులోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో జనంలో ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుని గ్రౌండ్లోకి దిగుతోంది. ఇందులో భాగంగా 6 గ్యారెంటీలు అటకెక్కాయంటూ కాంగ్రెస్ సభలు పెట్టిన చోటే కౌంటర్ మీటింగ్స్ పెడుతూ కేటీఆర్ విమర్శల దాడిని పెంచుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ కొరకరాని కొయ్యగా మారడంతో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో తమ నేత క్యారెక్టర్ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్. ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ విచారణ వంటివి కేటీఆర్ ను కార్నర్ చేసే కుట్రలో భాగమే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పై అటాకింగ్ కు ఏమాత్రం వెనకాడట్లేదు. అసెంబ్లీ లోపల, బయట రేవంత్ సర్కారుపై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తనదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ లైమ్ లైట్ లో ఉంటున్నారు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రులు, అధికారులపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయిపోయారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు కేసులు కౌశిక్ పై నమోదు కాగా, తాజాగా కరీంనగర్ దాడి బీజేపీ చేసినా దానికి కాంగ్రెస్ సహకారం ఉందంటూ మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవన్నీ కౌశిక్ ను సైలెంట్ చేసే ప్రయత్నాలే అంటున్నారు గులాబీ లీడర్లు. గత అసెంబ్లీ సెషన్లో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారంటే ఏ రేంజ్లో టార్గెట్ చేశారో అర్థం చేసుకోవచ్చంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కారుపై పదునైన విమర్శలు, స్కామ్లు అంటూ ఆరోపణలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన్నె క్రిషాంక్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఎక్స్ వేదికగా తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్న క్రిషాంక్
ప్రభుత్వంలో ఇంటర్నల్ గా జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో క్రిషాంక్ కూడా అధికార కాంగ్రెస్ కు కంట్లో నలుసులా మారారు అని, అందుకే ఆయన్ను టార్గెట్ చేసి మరీ ఒక కేసు అయిపోకముందే మరో కేసులో కోర్టులు జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించారని అంటున్నారు. తమ పార్టీ తరపున గట్టిగా మాట్లాడుతున్న నేతలను కాంగ్రెస్ కావాలనే టార్గెట్ చేస్తోందనేది గులాబీ పార్టీ వాదన. ఇలా బీఆర్ఎస్ లో ట్రిపుల్ కే చుట్టూ కాంగ్రెస్ పార్టీ పోలీసులు చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడే నేతలను ఇప్పట్నుంచే కంట్రోల్ చేయకపోతే ఎన్నికల నాటికి మరింత చెలరేగిపోతారు అనేది సర్కారు ఆలోచనగా కనిపిస్తోంది. దీనిని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి.